మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రత్యేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. ఈనాడులో శుభప్రదం, జయప్రదం, క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు మరో 3 వ్యోమకులు కూడా సాఫీగా సాగర జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమనౌక యాక్సియం 4 రోదసి యాత్ర దిగ్విజయం అయిందండి. భారత్ ఆస్ట్రోనాట్కు అభినందనలు వెల్లువ. కాలిఫోర్నియా సమీపంలో సముద్ర జలాల్లో డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్ దిగిందండి. ఇక మనకు వస్తుంది మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రం. ఐబిఎంకు భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు. 4000 చదరపు అడుగుల విస్తరణలో ప్రత్యేక భవనం. గోదావరిలో 90 నుంచి 120 రోజుల మిగులు జలాలు. చివరి రాష్ట్రంగా ఏపీకి వాటిని వాడుకునే హక్కు. హోంమంత్రి అమిత్ షాకు వివరించిన సీఎం చంద్రబాబు గారు. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై నీతి ఆయోగ్ సభ్యుడు సారసత్వతో చర్చ. విశాఖ, విజయవాడ మెట్రో రైలుపై ఢిల్లీ మెట్రో ఏఎండీతో భేటీ. ఇక వైకాపా పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సహకారంతో గాడిలో పెడుతున్నామని, ఇప్పటికే ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరత ఎదుర్కొంటున్న కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కేంద్ర మంత్రితో చంద్రబాబు గారు తెలిపారండి. ఇక మిథున్ రెడ్డికి బెయిల్ నిరాకరణ. వైకాపా ఎంపీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర స్పష్టమవుతుంది. వెలికి తీసేందుకు కస్టోడియల్ విచారణ అవసరం. నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వలేం తేల్చి చెప్పిన హైకోర్టు. మిథున్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ అంటండి. విదేశాలకు పారిపోకుండా జారీ చేసిన సిట్. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన వైకాపా ఎంపీ. ఇక మహిళా ఎమ్మెల్యేపై ఏంటా మాటలు అని ఇలాంటి వాటిని ఉపేక్షించం. వైకాపా నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డ హైకోర్టు. ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలంటండి. ఇక దేశవ్యాప్తంగా ఇంటి నెంబర్లు ఒకేలా ఉండాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉద్దేశాన్ని ప్రజలు స్పష్టంగా చెప్పండి. ఇది పౌరసత్వ తనిఖీ కాదని భరోసా కల్పించండి. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ప్రతిపాదనలు. విలీన గ్రామాలతో సంబంధం లేకుండా మున్సిపల్ ఎన్నికలు. మంత్రి నారాయణ వెల్లడి. మామిడి వివాదం వెనక సిండికేట్లు. ఇన్నాళ్లుగా తోతాపురికి సరైన ధర ఇవ్వని యాజమాన్యాలు. సీజన్ చివరిలో నిర్ణీత ₹8 ధర ఇస్తామంటున్న వైనం. 2 ఏళ్లుగా మామిడి గుజ్జు నిల్వ ఉండిపోయింది. అంతర్జాతీయంగా డిమాండ్ లేదు. ప్రభుత్వం ప్రకటించినట్లు కిలోకి ₹8 ఇవ్వలేం. ఈ సీజన్లో అధికారులు, మంత్రుల సమావేశంలో మామిడి గుజ్జు పరిశ్రమ మాటలు ఇవి. సరుకు మండీలు, ర్యాంపులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టడి చేయండి. ప్రభుత్వం చెప్పినట్లు కిలోకు ₹7 నుంచి ₹8 ఇచ్చేందుకు మేము సిద్ధమే. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల వైఖరిలో హఠాత్తుగా వచ్చిన మార్పు ఇది. ఈ నెల 10వ తారీఖు తర్వాత ఇక విశాఖ నుంచి పోర్ట్ బ్లేయర్, ముంబైకు విమాన సర్వీసులు. ఎరువులు, పురుగుల మందు దుకాణాల్లో తనిఖీలు. 10.33 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత. ఇక సిట్ చేతిలో బ్రాండ్ కిల్లింగ్. వాయిస్ రికార్డులు అంటండి. అనామక బ్రాండ్లకు ఇండెంట్లు. వాట్సాప్ కాల్లో A3 సత్యప్రసాద్ ఇచ్చిన ఆదేశాల గుట్టురట్టు. మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు. ఇక డిజిటల్ ఏపీ, రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్గా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళికలు. ఫైబర్ నెట్ ద్వారా సాంకేతిక విస్తరణ. కేంద్రం నుంచి 2781 కోట్లు. ప్రైవేటుకు ఫైబర్ నిర్వహణ. ఏబీపీ పథకం కింద కేంద్రం నుంచి సాయం పొందాలంటే సంస్థకు ఉన్న రుణాలు పూర్తిగా చెల్లించాలనే నిబంధనను కేంద్రం విధించింది. ఈ కారణంగా ప్రస్తుతం సంస్థకు ఉన్న 763.97 కోట్ల రుణాన్ని చెల్లించేందుకు కేంద్రం నుంచి 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలాగా దీర్ఘకాలిక రుణం తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 5 చొప్పున అధికారులు ప్రత్యేక వాహక నౌకను ఏర్పాటు చేస్తారు. వచ్చే ఆదాయాన్ని ఎస్పీవి, బిఎస్ఎన్ఎల్, రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం మధ్య పంపిణీ చేస్తారు. విద్యార్థినిపై 2 అధ్యాపకుల అత్యాచారం. కర్ణాటకలో వెలుగు చూసిన ఘటన. కరేడు రైతుల ఆందోళనకు వైకాపా మద్దతు. జగన్ హామీ ఇచ్చారు. భారత డెంగ్ జియోవో పింగ్ పివి. భారతరత్న పివి నరసింహారావు స్మారకోపన్యాసంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 19న శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల చేస్తున్నారండి. ఇక ఐటీ రంగంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు. 95 సంస్థల ఎంఓయూలు గ్రౌండింగ్ చేయాలి. అధికారులతో మంత్రి లోకేష్ గారి సమీక్ష. 19న తిరుపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటండి. డిఎస్హెచ్ ఆసుపత్రుల పడకలపై రోజుకో దుప్పటి. నాటి
సప్తవర్ణాలు కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయం. ఇక బనకచర్లకు ప్రత్యామ్నాయం గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టే. ఏపీ ప్రతిపాదిస్తున్న వరద జలాలకు శాస్త్రీయ ధృవీకరణ లేదు. రాష్ట్రాలకు వినియోగించుకొని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. మీట్ ది ప్రెస్లో జలశక్తి మాజీ సలహాదారుడు శ్రీరామ్ గారు. ఇక ప్రతి ఉన్నత పాఠశాలకు ఇంటర్నెట్ కంప్యూటర్ ల్యాబ్. పోలవరం బనకచర్లపై చర్చే ఏకైక ఎజెండా అని నేటి సీఎంల భేటీకి ప్రతిపాదించిన ఏపీ. చర్చ అసంబంధం అంటూ తెలంగాణ లేక ఆ రాష్ట్రం నుంచి 9 అంశాలంటండి. ఇక కృష్ణా ట్రిబ్యునల్ గడువు మరో ఏడాది పొడిగింపు. ఏపీ వైపు చూడండి అని ఏరోస్పేస్ పరిశ్రమను ఆహ్వానించిన లోకేష్ గారు. ఇక ఏబి వెంకటేశ్వరరావుపై చర్యల ఉపసంహరణ. ఏసీబీ కేసును హైకోర్టు క్వాష్ చేయడమే కారణం. హంద్రి నివాకు సుజలాం సుఫలం. రేపు నీటిని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు గారు. ఇక కార్మికుల సమ్మెతో తాగునీటికి అవస్థలంటండి. ప్రపంచ విద్యార్థులకు అందుబాటులో ఢిల్లీ క్యూఎస్ జాబితాలు వెల్లడి. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కు హరించరాదు. సామాజిక మాధ్యమాల్లో పరుష వ్యాఖ్యల కట్టడికి మార్గదర్శకాలు రూపొందించండి అని సుప్రీంకోర్టు తెలిపిందండి. ఇక రష్యా ఇంధనం కొంటే 500% సుంకం తప్పదని భారత్కు మరోసారి అమెరికా హెచ్చరిక. చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా. కేరళ నర్సుకు ఊరట. ఇక ప్రపంచ కురువృద్ధ మారథాన్ అథ్లెట్ ఫౌజీ సింగ్ దుర్మరణం చెందారండి. ఇక భద్రతా సవాళ్లకు ధీటుగా ఎస్సీఓ కట్టుదిట్టమైన రక్షణ సమకూర్చుకుందామని జిన్పింగ్ గారు తెలిపారండి. ఇక వర్గపోరులో హింస, కాల్పుల విరమణ ప్రకటించిన సిరియా. కార్టూనిస్ట్ హేమంత్కు అరెస్ట్ నుంచి రక్షణ. ఈడీ అధికారుల సమర్థన తీర్పును సమీక్షించాలన్న పిటిషన్లపై విచారణ 31న అని సుప్రీంకోర్టు వెల్లడించిందండి. భారత్లో సగానికి పైగా పిల్లలకు అందని టీకా. మొత్తం 9 దేశాల్లో ఇదే పరిస్థితి. WHO, యూనిసెఫ్ సంయుక్త నివేదికలో వెల్లడి. ఇక పహల్గామ్పై ప్రధాని సమాధానం ఇవ్వాల్సిందని కాంగ్రెస్ తెలిపింది. పార్లమెంటు వ్యూహంపై సోనియా సమీక్ష. హిమాచల్లో వేల యాపిళ్ల చెట్లు నరికివేత అంటండి. ఇక క్షమదానంతో గతంలో విడుదలైన ఘటనలు. ఉమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియాను క్షమదానం చెల్లించి కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటండి. ఇక అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు. విమానంలో వెళ్దామనుకుంటే సీట్లు లేవని కారులో పంపించారంటండి. ఎయిర్ ఇండియాలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న 13 మందిని సీట్లు సరిపోలేదని అధికారులు కారులో పంపిన ఘటన గుజరాత్లోని భుజ్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మణిపూర్లో 5 మిలిటెంట్లు సహా 7 అరెస్ట్. 86 ఆయుధాలు, 974 రకాల మందుగుండ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు మాటిన 62 కోట్ల కొకైన్. ముంబైలో మహిళని అరెస్ట్ చేశారండి. ఇక వైకాపా మద్యం ముఠాకు 22 వరకు రిమాండ్ పొడిగింపు. విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. జగన్ భారతిరెడ్డిల పిటిషన్లపై ఎన్సీఎల్టీ తీర్పు వాయిదా. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదలాయింపు కేసులో ఇక సరోజాదేవికి కన్నీటి వీడ్కోలు తెలిపారండి నిన్న. గాలి జనార్దన్ రెడ్డికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక దగ్గరికి వస్తే గోదావరిలో దూకేస్తానని రోడ్డు కమ్ రైలు వంతెనపై 7 గంటల పాటు భీష్మించి కూర్చున్న మహిళ చివరకు నదిలో దూకేయడంతో రక్షించిన పోలీసులు. ఇక కల్తీ నెయ్యి కేసులో ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్కు బెయిల్. కౌంటర్పై నిర్ణయం తీసుకోవడానికి సమయం ఇవ్వండి సింగయ్య మృతి కేసులో హైకోర్టును కోరిన పీపీ. వైకాపా గుర్తుపై ఆ లేఖ అవాస్తవం. యోగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్. ఇక శ్రీశైలం జలాశయం గేటు మూసివేత. భారత అంతరిక్ష లక్ష్యాలకు ఊపంటండి. శుభాంశు యాత్రపై నిపుణుల విశ్లేషణ. ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా. జెలెన్స్కీ ప్రభుత్వంలో భారీ పునర్వ్యవస్థీకరణ. ఇక ఆఫ్ఘన్లకు బ్రిటన్ రహస్య పునర్వాసం. విద్యాశాఖలో లేఆఫ్లకు అమెరికా సుప్రీం సమ్మతి. 5 ఏళ్లలో 65 విమాన ఇంజన్లు వైఫల్యం. డీజీసీఏ. ఇక కుటుంబాలే హతం. గాజాలో ఒక్క రోజులోనే 93 మంది మృతి. సైన్యంపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి బాంబు బెదిరింపు అంటే నిన్న. కాక్పిట్లో చొరబాటుకు యత్నం. విమానంలో 2 మహిళల అల్చల్. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన ఓ స్పైస్ జెట్ విమానంలో. ఇక సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు తప్పేవని ఉజ్వల్ నికాం తెలిపారండి. ఇక వీధి అంగళ్ళలో ఆరోగ్య హెచ్చరికలు ముద్రణకు ఆదేశించలేమని కేంద్రం తెలిపిందండి. ఇక ఇమ్రాన్ బాజీ మారియా రెహం కొత్త పార్టీ పెట్టారంటండి. వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆహారం పెట్టచ్చు కానీ సుప్రీంకోర్టు ప్రశ్నించిందండి. వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునేవారు వీధిలో కాకుండా వారి ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆహారం ఎందుకు పెట్టకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక ఖైదీలకు ఖరీదైన ఆహారం నిరాకరణ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదు అని తెలిపారండి ఢిల్లీలో.
అత్యంత అరుదైన కేసుల్లోనే భూమికి పరిహారం నిర్ణయం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ, అమెరికా హెచ్చరికలను తేలిగ్గా తీసుకున్న రష్యా, ఇక ఫోరెన్సిక్ సాక్ష్యాలు ప్రతి కదలికలను పక్కాగా నమోదు చేయాలని డిఎన్ఏ నమూనాలపై సుప్రీం మార్గదర్శకాలు, ఓ వ్యక్తి మరణశిక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక తల్లికి వందనంతో పేదలకు మేలు ఎలా అని క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో వచ్చే మార్పులేంటి, గ్రూప్ 1 ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ప్రశ్నలు, ముగిసిన ఇంటర్వ్యూలు, వారంలో ఎంపిక జాబితా. ఇక యూట్యూబ్ చూసి బుల్లెట్ బైకుల చోరీ, 7 ఇంజనీర్ విద్యార్థుల అరెస్ట్ అంటండి అద్దంకిలో. జల వివాదాలపై అర్ధరాత్రి వరకు సీఎం చర్చలు, పరిణామాలన్నీ వివరించిన అధికారులు. గత 2 ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాల చర్చలపై దృష్టి, మళ్లీ నేడు 11 గంటలకు భేటీ నిర్ణయం. ఇక NH-16పై ట్రంపెట్ ఇంటర్చేంజ్, 46.49 కోట్లకు టెండరు. ఇక అమరావతిలో రాష్ట్ర పర్యాటక భవన్, కేంద్ర ప్రతిపాదన పంపాలన్న మంత్రి దుర్గేష్ ఆదేశం. ఇక డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంగా మిట్స్, సాంకేతిక విద్యలు రాయలసీమలో ఇదే మొదటిది. పట్టణ స్వయం సహాయక సంఘాలకు ఆడిట్, స్టార్ రేటింగ్ పొందిన వాటికి 2 కోట్ల వరకు రుణాలు. సీఎం ఢిల్లీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ తెలిపిందండి. రామాయపట్నం పోర్టు నిర్మాణ గడువు పెంపు ప్రతిపాదనపై మంత్రివర్గ ఉపసంఘం, డ్రాఫ్ట్ పెంపు అంశంపై సిఫార్సులు చేయనున్న కమిటీ. ఇక 17 వరకు ఎండిఎస్ సీట్లు ఆప్షన్లు అంటండి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలో. డిగ్రీ కళాశాల ప్రవేశాలకు జాప్యంపై చర్యలు తీసుకోండి మంత్రి లోకేష్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లేఖ. ఇక గురుకులాలు, వసతి గృహాల్లో మిగిలిన సీట్లకు భర్తీ చేయాలి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా గారు తెలిపారండి. వర్కింగ్ జర్నలిస్టుకు ఆరోగ్య బీమా పొడిగింపు. ఇక పుర కమిషనర్ల పోస్టుల్లో 10% లోపలే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లపై పురపాలక శాఖ మార్గదర్శకాలకు ఈనాడు కథనానికి స్పందన. ఇక నేటి నుంచి ఐసెట్ వెబ్ ఆప్షన్స్ నమోదంటండి. 2 ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల గుర్తింపు రద్దు. సిపిఎస్ ఉద్యోగులందరికీ 14% వాటా అమలు చేయాలని తెలిపారండి. ఇక టీడీపీ గ్రీవెన్స్కు పెద్దారెడ్డి బాధితులు, మాజీ మంత్రి భార్య పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్, వివిధ సమస్యలపై బాధితులు వినతులు. ఇంకోసారి సాక్షులు చూద్దామండి ఒకసారి. ఉమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియాకు చివరి నిమిషంలో భారీ ఊరట లభించింది. ఇక షాంఘై సహకార సంస్థ లక్ష్యానికి కట్టుబడి ఉండాలని, ఇందులో రాజీ పడవద్దని భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ గారు పేర్కొన్నారు. అస్త్రశస్త్రాలు అందిస్తే రష్యాపై దాడి చేయగలవా అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు. దోహా నుంచి ముంబై వచ్చిన ఓ మహిళ వద్ద 62 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటండి. ఇక బనకజర్ల అసాధ్యం, కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే బనకచర్లకు గోదావరి, కానీ 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలాగా పోలవరం పూర్తికి కేంద్రం కేబినెట్ ఆమోదం. దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకు ఆయకట్టకే నీళ్లు అందించలేం. ఇక పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు నీళ్లు అందించడం అసాధ్యం. ఇదే అంశాన్ని ఏడాది జనవరి 24న ఎత్తి చూపించిన సాక్షి. ఇక పోలవరానికి ఉరేసి బనకచర్లకు గోదావరిలా శీర్షికతో కథనం. చంద్రబాబు ప్రభుత్వం అంగీకారంతోనే పోలవరంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపు, అందుకే ఈ దుస్థితి అంటున్న సాగునీటి రంగ నిపుణులు. తద్వారా ఉత్తరాంధ్ర సుజలా స్రవంతికి నీళ్లు అందించడం సాధ్యం కాదని స్పష్టీకరణ. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై 2 ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ 45 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం. సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22%. ఇక ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేటప్పుడు ఈ కీలక విషయంపై మాట్లాడకుండా బాబు సర్కార్ హడావిడి. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచర్ల చేపట్టడమా? నీళ్లు రాని ప్రాజెక్టులో ఎర్త్ వర్క్ చేసి కమిషన్లు కొట్టేసే ఎత్తుగడని నిపుణులు, విమర్శకుల ధ్వజం. ఇక పోలవరం బనకచర్ల ఎజెండా. నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం. ఎజెండాలో బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం. ఇచ్చంపల్లి నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదన. ఇక సెంటు భూమి కూడా ఇవ్వం, ఏటా 2 పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలి, పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే మా గతి ఏమిటని ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తున్న కూటమి ప్రభుత్వం బలవంతం చేస్తుంది. ఇక అమిత్ షాతో సీఎం చంద్రబాబు గారి సమావేశం. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని షా దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు. ఇక పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు, ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదని చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తా అన్నారు, కానీ పట్టించుకోలేదు. చెన్నై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోట వినత దంపతులు. పర్సనల్ వీడియోస్తో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్మెయిలింగ్. మా డ్రైవర్కు 30 లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు.
డ్రైవర్ను పిలిపించి మాట్లాడుతుండగా తీవ్ర వాగ్వాదం, చేయి దాటిన పరిస్థితి. ఇక గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య, ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లిన బాలిక తిరుగు ప్రయాణంలో ప్రియుడు ఒక్కడే రాక మృతదేహాన్ని గండికోటలో గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు. హత్య, పరువు హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అంటండి. ఇక మూడుకి ఎందుకు తొందర, యువతలో పెళ్లిపై మారుతున్న దృక్కోణం, చదువు, కెరీర్, ఆర్థిక స్థిరత్వంకే తొలి ప్రాధాన్యత, ఆ లక్ష్యాలు సాధించాకే పెళ్లి ఆలోచన. కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల కరువు, సామాజిక అంతరాలు, కెరీర్ ప్రాధాన్యతలే కారణం. బెటర్ హాఫ్ ఏఏ సర్వేలో వెల్లడైందండి. ఇక కూటమి సర్కారు అప్పులు 1,86,112 కోట్లు. ఏడాదిలోని రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు సర్కార్. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులే. ఏడాదిలోనే ఇంత భారీగా అప్పు చేయడంలో రికార్డ్. మంగళవారం తాజాగా మరో 3,600 కోట్ల అప్పుకు చేసిన వైనం. దీంతో ఏడాదిలో బడ్జెట్ అప్పులే ఏకంగా 1,23,000 కోట్లు. బడ్జెట్ బయట అప్పులు మరో 62,000 కోట్లు. ఇంత అప్పు చేసి అమలు కాని సూపర్ 6 హామీలు. ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన. ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. ఉద్యోగ కల్పనలో విశాఖ టాప్. ఫార్మా, ఐటీ రంగాల్లో నియామకాల జోరు. స్థానిక ప్రతిభకు తోడ్పాటు అందిస్తున్న కంపెనీలు. ప్రధాన నగరాలకు ధీటుగా టైర్ 2, టైర్ 3 సిటీలు. పెద్ద పెద్ద డేటా కంపెనీలను ఆకర్షిస్తున్న విశాఖ. బెజవాడకు పెరిగిన భక్తులు, పర్యాటకుల సంఖ్య. టాప్ 10 నగరాలతో లింక్డ్ఇన్ జాబితా విడుదల చేశారండి. ఇంకా 3వ స్థానంలో బెజవాడ ఉందంటండి. ఉద్యోగ కల్పన అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. ప్రాంతాల ఆధారంగా తొలిసారి ప్రొఫెషనల్ నెట్వర్క్స్ లింక్డ్ఇన్ సిటీస్ నివేదిక విడుదల చేసిందండి. కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లో సృష్టించడమే లక్ష్యం. త్వరలో టాటా ఇన్నోవేషన్ హబ్ లోకేష్ గారు తెలిపారు. మంచి పాలసీ రెడీగా ఉంది, ఏపీకి రండని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కి మంత్రి లోకేష్ గారు ఆహ్వానం. ఇక మహిళా ఎమ్మెల్యేపై అవేం మాటలు, ఆమెపై మీ వ్యాఖ్యలను ఉపేక్షించాం, మహిళా నేతకు ఇచ్చే గౌరవం మీదేనా, మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ సృష్టించారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నియంత్రణ ఉండండి. ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ప్రసన్న కుమార్ రెడ్డిని మందలించిన హైకోర్టు. వైసీపీ నేత ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. ఇక మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలని మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి హైకోర్టు షాక్. ఆయనపై మోపిన తీవ్ర అభియోగాలను విస్మరించలేం. నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతుంది. తమ సంస్థకు అందిన సొమ్ము మద్యం స్కామ్ది కాదనేందుకు ఆధారాలు చూపలేదు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం. నేర తీవ్రత 3,500 కోట్ల స్కామ్ దృష్ట్యా బెయిల్కు మిథున్ రెడ్డి అనర్హుడు అని న్యాయమూర్తి గారు తెలిపారండి. ఇక సరస్వతి షేర్లు బదలాయింపుపై ఎన్సీఎల్టీ తీర్పు రిజర్వు. తల్లి చెల్లిపై ట్రిబ్యునల్కు జగన్. షేర్లు బదిలీ రద్దుకు వాద్యం. తన వాటా పునరుద్ధరించాలని వినతి. కంపెనీ మొత్తం తనదేనని విజయలక్ష్మి స్పష్టీకరణ. అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు. ఇక దాని కరువు ప్రాంతాలకు ఇవ్వడానికి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కీలకం. 200 టీఎంసీల వరద జలాలను తరలింపు రూపకల్పన. ధ్వంసమైన ఎకానమీని కేంద్ర సహకారంతో గాడిన పెడుతున్నాం. ఇప్పటికే ఆర్థిక వనరులపై కొరత, మరింతగా సహాయం చేయండి అని సీఎం గారు కోరారండి. అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ పదవిపై ప్రధానికి షాకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి సీఎంల భేటీ ఎజెండాలో బనకచెర్ల వద్దని కేంద్రానికి తెలంగాణ సీఎస్ లేఖ. ఇక ఇచ్చంపల్లి నుంచి కాదు, పోలవరం నుంచి కావేరీ అనుసంధానం. ఎన్డబ్ల్యూడిఏ భేటీలో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ సూచన. జాతీయ జల అభివృద్ధి సంస్థది అదే ఆలోచన. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం. ధవళేశ్వరం ఆనకట్టు పాతపడిపోయింది, పోలవరం నుంచి అనుసంధానించడం మేలు. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రతిపాదన. ఇక ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తేగ. 1,000 కోట్ల కుంభకోణంలో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు శ్రవణ్ రావుకు లిక్కర్ స్కామ్ A1 రాజు కసిరెడ్డికి అనుబంధం. దుబాయ్లో శ్రవణ్ రావు కుటుంబానికి ఫ్లాట్. లిక్కర్ కేసు నిందితులకు అక్కడే ఆశ్రయం. దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో రాజు కసిరెడ్డి అరెస్ట్. 29 సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన కిరణ్ కుమార్. మరో నిందితుడు చాణక్యతో కలిసి ఫ్లాట్లో దూకుడు పెంచిన సిట్, ఈడీ అధికారులు. ఇక ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమి కాదు, వేదాలు ఉపనిషత్తులు బోధనకు అభ్యంతరం అవసరమేం లేదు. రాజకీయ పార్టీలు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. మైనారిటీలకు రాజ్యాంగ రక్షణలు. మత చిచ్చు, కుల చిచ్చు రెండూ ప్రమాదకరమైనవని సుప్రీంకోర్టు తెలిపిందండి. ఎంఐఎం గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్ను కొట్టివేత. ఇక ఆ 5 ఏళ్లు బాధుడే. కమిషన్ల కిక్కుతో మద్యం ధరలకు రెక్కలు. జగన్ హయాంలో 6,300 కోట్ల భారం. చీప్ నుంచి స్కాచ్ వరకు ధరాభారం. సీసాపై 20 నుంచి 200 వరకు అదనం. కమిషన్ల రూపంలో తాడేపల్లికి చేరిన ప్రస్తుత కమిషన్ రాజ్కు గుడ్ బై. నెలకు 116 కోట్ల భారం నుంచి విముక్తి. దేశంలోనే తొలిసారి కీలక నిర్ణయం అంటండి. ఒక్క ఓటరుకు అన్యాయం జరగద్దు. జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి. బిఎల్ఓల ప్రోత్సాహకాన్ని మరింత పెంచాలి. జాబితా సవరణ సమయంలో పార్టీ బూత్ ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. యూనిక్ ఓటర్ ఐడెంటిటీతో
నకిలీలకు చెక్. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సూచనలు. కమిషనర్లతో భేటీ అయిన పల్లా ఎంపీలు. విద్యార్థినిపై 2 లెక్చరర్ల అత్యాచారం, ఆ వీడియోతో బెదిరించి ఆమెపై వారి స్నేహితుల అఘాత్యం. కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాలో ఘోరం. ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మాహుతికి యత్నించిన యువత మృతి. ఒడిశాలో బాలాసోర్లో ఘటన. ఇక ఆంధ్రప్రభలు చూద్దామని ఒకసారి. ఎజెండాపై ఉత్కంఠని, బనకచర్లపై చర్చిద్దామన్న ఏపీ, షాక్ ఇచ్చిన తెలంగాణ. 10 లక్షల ఉద్యోగాలు కల్పన. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ రంగాల్లో అవకాశాలు. ఇక ట్రంప్నకే నోబెల్ శాంతి. అమెరికన్లే అత్యధికంగా దక్కిన ప్రతిష్టాత్మక బహుమతి. వీరిలో 4 అమెరికా అధ్యక్షులే. భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత, కానీ నోబెల్ కమిటీపై పెద్దన్న పరోక్ష పెత్తనం. తరచూ ప్రభావితం చేస్తున్న అమెరికా. ఇక నేతన్యాహుకు పదవిగండం. సైనిక బిల్లుపై కూటముల విభేదాలు. సంకీర్ణం నుంచి తప్పుకున్న మిత్రపక్షం. బెంజమిన్ తీరుపై అల్ట్రా ఆర్థోడాక్స్ ఆగ్రహం. అదే బాటలో మరో కీలక భాగస్వామి పార్టీ. ఇక ఇంటర్ విద్యార్థిపై గ్యాంగ్ రేప్ అంటండి. నగ్నంగా ముళ్ల పొదల్లో మృతదేహం. అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయండి విద్యార్థి తల్లిదండ్రుల డిమాండ్. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు. హత్య కేసును స్వయంగా విచారిస్తున్న కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు అంటండి. ఇక రామాయపట్నంపై మంత్రుల కమిటీ. డ్రెడ్జింగ్, రోడ్డు రైలు కనెక్టివిటీ మెరుగునకు పరిశీలన. కాంట్రాక్ట్ సంస్థల గడువు పెంపుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ. గత నెల 23న ముగిసిన కాంట్రాక్ట్ గడువు. ఇక మళ్లీ పర్మిట్ రూమ్లు సెప్టెంబర్ నుంచి అమలు. 2 కేటగిరీల్లో ఫీజు వసూళ్లు. 200 కోట్ల రాబడి అంచనా. కొత్త బార్ పాలసీకి తుది మెరుగులు, తద్వారా ఆదాయం పెంపు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. టెస్లా వై వచ్చేసింది. ప్రారంభ ధరలు 59.89 నుంచి 67.89 లక్షలు. ఒక ఛార్జింగ్తో 500 నుంచి 622 కిలోమీటర్ల ప్రయాణానికి వీలు. ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభం. ఇది అమెరికాలో $37,490 అంటండి, అంటే దాదాపు 32 లక్షలు. ఇంకా చైనాలో 2,63,500 యువాన్లు, సుమారు 31 లక్షలు. ఇక జర్మనీలో 45,970 యూరోలు, అంటే దాదాపు 46 లక్షలు. బ్రిటన్లో 44,990 యూరోలు, సుమారు 45 లక్షలు అంటండి. కానీ ఇండియాలో 59.89 లక్షల ప్రారంభ ధరలో ఉంది. ఇక కారెన్స్ క్లెవిస్ ఈవీ వచ్చిందండి. ధరల శ్రేణి 17.99 నుంచి 24.49 లక్షలు. 490 కిలోమీటర్ల ప్రయాణం. డీమ్యాట్ ఖాతాలు 19.40 కోట్లు అంటండి. స్పామ్ను గుర్తించేందుకు ఎస్ఎంఎస్ హెడర్లపై సఫిక్స్లు. ఎన్హెచ్ఐటి పెట్టుబడులు ఎస్బీఐ ముందు చూపు. ముఖ్య రుణదాత హోదా ఇవ్వాలని ఎన్హెచ్ఐఏకి విజ్ఞప్తి. ఇక ఆస్ట్రాజెనకా నుంచి బ్లాడర్ క్యాన్సర్ ఔషధం రిలీజ్ చేశారంటండి. 4 నెలల్లో కనిష్టానికి వాణిజ్య లోటు. 5 లక్షల మంది ఉద్యోగార్థులకు శిక్షణ. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపిందండి. హైదరాబాద్లో టఫే పరిశోధన కేంద్రం. ఇక 133 దేశాలకు అరబిందో హెచ్ఐవి ఔషధం. చైనాకు ఏఐ చిప్ల విక్రయానికి ట్రంప్ ఆమోదం. ఎన్విడియా సీఈఓ హువాంగ్ తెలిపారండి. ఇంకా 18 నెలల కనిష్టానికి కార్ల టోకో విక్రయాలు. అహ్మదాబాద్, లండన్, హిత్రూ మధ్య వారానికి 3 విమాన సర్వీసులు. ఇక బీమా కంపెనీల ఉల్లంఘన పరిశీలనకు సంఘాల ఏర్పాటు. పాము పోడా నివారణకు ఫెలిజిత్ అని బేయర్ తెలిపిందండి. ఇక హెచ్డిఎఫ్సి లైఫ్ లాభం 546 కోట్లు. ఇక వరుస నష్టాల నుంచి ఊరట. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 120 కోట్లు, డిఐ కొనుగోళ్లు 1555 కోట్లు. ఇక సెన్సెక్స్ 82,571, నిఫ్టీ 25,196 అంటండి. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వివిధ విభాగాల్లో 394 గ్రూప్ ఏ, బీసీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ డిగ్రీ చేసి ఉండాలి. వాటితో పాటు పని అనుభవం కూడా ఉండాలి. ఎంపిక సిబిటి స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూలతో. దరఖాస్తు ఆన్లైన్లో లాస్ట్ డేట్ 31 ఆగస్టు అంటండి. ఇక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదిన టెక్నికల్ విభాగంలో 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీటెక్, సివిల్తో పాటు పని అనుభవం ఉండాలి. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 26 జూలై అండి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదిన 5 ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీటెక్, సివిల్, ఎలక్ట్రిక్ ఇంజనీర్తో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ 8 ఆగస్టు అంటండి. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలతో. నార్త్ వెస్టర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ విభాగాల్లో 54 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 10 ఆగస్టు అంటండి. ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు క్రీడా ప్రదర్శనలతో. అర్హత పోస్టును అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి, ఐటీఐ చేసి ఉండాలి. ఇక ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 30 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 31 జూలై అండి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా చేసి ఉండాలి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 35 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసి ఉండాలి. వాటితో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్టులతో అంటండి. ఇక ఎడ్సీల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపిక ఇంటర్వ్యూతో. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 25 జూలై అంటండి. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్తో పాటు పని అనుభవం ఉండాలి. ఇక హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యా సంవత్సరం 2025-26కి దూర విద్యా విధానంలో ఫేజ్ 1 అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇక ఏపీ అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ తాత్కాలిక ప్రతిపాదన 19 నాన్ టీచింగ్ స్టాఫ్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. ఎంపిక విద్యార్హతలు, ఉద్యోగ అనుభవంతో. పోస్టును అనుసరించి 10th ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసి ఉండాలి. ఇక దరఖాస్తుకు చివరి తేదీ 31 ఆగస్టు అంటండి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో 33 జూనియర్ టెక్నీషియన్ పోస్టు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపిక షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూతో. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 21 జూలై అండి. చిరునామా సంగారెడ్డి జిల్లా, తెలంగాణలో. ఇంకోసారి మనం ఇంటర్న్షిప్స్ చూద్దాం. హ్యూమన్ రిసోర్స్, మెడికో జర్నలిజం, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఇంకా గ్రాఫిక్ డిజైనర్ మరియు కంటెంట్ అండ్ సోషల్ మార్కెటింగ్, రిక్రూట్మెంట్, ఇంకా ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలుంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.